హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే, గత కొన్ని నెలలు ఆర్ ఒక 1 ఇయర్గా బీజేపీని సపోర్ట్ చేసేటువంటి అంధభక్తులు టైమ్ అండ్ అగైన్ చెప్పేటువంటి మాట 2014లో $2 ట్రిలియన్ ఎకానమీ ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ అండ్ ప్రపంచ ఎకానమీలో జీడిపి పరంగా చూసుకున్నట్లయితే 10వ స్థానంలో ఉన్న ఎకానమీ నరేంద్ర మోదీ 10 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్లో $2 ట్రిలియన్ ఎకానమీ కాస్త 4+ ట్రిలియన్ ఎకానమీ అయింది. అట్ ద సేమ్ టైం 10th పొజిషన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ 5వ స్థానానికి వచ్చింది. గత కొన్ని సంవత్సరాలు పోతే ఇండియన్ ఎకానమీ 3rd లార్జెస్ట్ జీడిపి వైజ్ ఎకానమీ అయ్యేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం చూసుకున్నట్లయితే $5 ట్రిలియన్ ఎకానమీ అయ్యేదానికి 2025 టార్గెట్ పెట్టుకున్నారు. కానీ గ్లోబల్ ఎస్టిమేషన్స్ ప్రకారం చూసుకుంటే 2025కి $5 ట్రిలియన్ ఎకానమీ అయ్యేదానికి ఆస్కారం అయితే క్లియర్గా అయితే కనపడట్లేదు. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇండియన్ ఎకానమీ 140+ కోట్ల జనాభా ఉన్న దేశానికి $5 ట్రిలియన్ ఎకానమీ అంటే ఎంత చిన్న ఎకానమీనో చూడండి. ఇండియా కంటే ఇప్పుడు ఇండియా సర్పాస్ చేసినటువంటి ఫ్రాన్స్ అవనివ్వండి, బ్రిటన్ అవనివ్వండి, జర్మనీ అవనివ్వండి, అక్కడున్న జనాభాకి ఆ ఎకానమీకి సరిపోతుంది. 4 ట్రిలియన్, 3 ట్రిలియన్, 3.5 ట్రిలియన్ ఆర్ $4.5 ట్రిలియన్ ఎకానమీ అంటే అక్కడున్న జనాభా భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం లేదా 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి జనాభా. సో ఆ దేశాలకి ఆ ఎకానమీ సరిపోతుంది. కానీ 140 కోట్లు ఉన్న జనాభాకి 4 ట్రిలియన్ ఎకానమీ అంటే అసలు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కావట్లేదు. ఇది ఏ పార్టీ ఎకనమిక్ గ్రోత్? ఇది పర్ క్యాపిటల్ ఇన్కంలో ఇండియా ఎక్కడుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా దగ్గరగా 140 స్థానంలో ఉంది ప్రపంచంలో. పర్ క్యాపిటల్ ఇన్కమ్తో కంపేర్ చేయండి, దాన్ని చేయరు. జీడిపి పరంగా మాత్రమే కంపేర్ చేస్తున్నారు అంధభక్తులు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూస్తే ఇండియా 140th ప్లేస్లో ఉంది. 140 కోట్ల మంది ఉన్న జనాభాకి $4 ట్రిలియన్ ఎకానమీని ఆ సంబరాలు పడే వీళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు చూడరు వీళ్ళు? అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, అసలు పాలసీలు ఏంటి, అసలు ఏమైనా ఉన్నాయా? ఇండియాలో ఉన్న పాపులేషన్ బేస్డ్గా డిఫాల్ట్గా ఆ 1 ట్రిలియన్ 2 ట్రిలియన్స్ పెరుగుద్ది. ఇంకోటి గ్లోబల్లీ కొన్ని పాలసీస్ కూడా సపోర్ట్ చేసినాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోవడము, ఇండియా నుంచి ఇంపోర్ట్ బిల్లు తగ్గిపోవడం, దానివల్ల ఆబ్వియస్గా కొంచెం ఎకనమిక్ గ్రోత్ రేట్ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ నరేంద్ర మోడీ 2 డెట్రిమెంటల్ పాలసీలు తీసుకురాకుండా ఉండుంటే బై దిస్ టైం కాదు 2020కే ఇండియన్ ఎకానమీ $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాల్సి ఉంది. డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ 2 దుర్మార్గమైన పాలసీలు తీసుకొచ్చి సప్లై చైన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండుంటే నరేంద్ర మోదీ 2020కే $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. $5 ట్రిలియన్ ఎకానమీ 2020కే ఎందుకు అయ్యేదని చెప్తున్నారంటే, మన్మోహన్ సింగ్ గారి టెన్యూర్లో ఎకనమిక్ ఫౌండేషన్ చాలా బలమైన ఫౌండేషన్స్ వేశారు ఆయన. అండ్ మన్మోహన్ గారి టెన్యూర్లో గ్లోబల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పర్ బ్యారెల్ $150 $140 ఉండింది. కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత $60 $70 క్రూడ్ ఆయిల్ దొరికిన పరిస్థితి ఇంటర్నేషనల్లీ. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి ఇండియాకి తక్కువగా దొరుకుతుంది. యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో రష్యా మీద ఉన్న శాంక్షన్స్ వల్ల రష్యా డైరెక్ట్గా రూపీలో ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం వల్ల తక్కువకి క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది ఇక్కడ. ఇవన్నీ మర్చిపోయిన వీళ్ళు అంధభక్తులు ఏదో నరేంద్ర మోదీ ఏదో కష్టపడి $4 ట్రిలియన్ ఎకానమీ చేసినట్టు, లేదా 10th పొజిషన్లో ఉన్నటువంటి జీడిపి పరంగా ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీ 5th పొజిషన్కి నరేంద్ర మోడీ కష్టపడి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. గ్లోబల్గా కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి కాబట్టి ఇండియన్ ఎకానమీ కొంచెం బెటర్గా గ్రో అయింది. బట్ ఈ బెటర్ గ్రోత్ ఏదైతే ఉందో 2004-2014 మధ్య కాలంలో గ్లోబల్ టర్బులెన్స్ ఉన్న టైంతో పోలిసి తక్కువ గ్రోత్ రేట్ ఇది. ఇది మాత్రం ఈ అంధభక్తులకు అర్థమయ్యే పరిస్థితి లేదు. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా దగ్గరగా 140 పొజిషన్లో ఉంది. దీని గురించి అంధభక్తులు మాట్లాడే పని చేయరు. అన్ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే దగ్గరగా క్లోజ్ టు 8% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. 45-46 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ నరేంద్ర మోదీ పాలసీస్ వల్ల పెరుగుకుంటూ పోతుంది. పేదరికం పెరుగుతూ ఉంది. దగ్గరగా 75 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా నరేంద్ర మోదీ 10 సంవత్సరాల టెన్యూర్లో పేదరికంలోకి వెళ్ళిపోయినారు. మీరు $4 ట్రిలియన్ ఎకానమీ కొద్ది రోజుల్లో $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. $5 ట్రిలియన్ ఎకానమీ అవుతున్న క్రమంలో పేదరికం తగ్గాలి కదా. పేదరికంలో 75 లక్షల మంది 7.5 కోట్ల మంది అంటే 7.5 మిలియన్ పీపుల్ పేదరికంలోకి వెళ్ళారంటే నరేంద్ర మోడీ పాలసీలు డెట్రిమెంటల్ టువర్డ్స్ పోర్ పీపుల్ ఉందనే కదా. 8% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. 45-46 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఇప్పుడు ఉంది అంటే పాలసీలు సరిగ్గా లేవనే కదా. ఒక్క డిమానిటైజేషన్, ఒక జిఎస్టీ వల్ల ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా డీరైల్మెంట్ అయిపోయింది.
అండ్ ఈ 45 రేట్ ఆఫ్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో డిమానిటైజేషన్ జిఎస్టీ తర్వాత ఉత్పన్నమైంది ఇది. ఎక్కడ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీరాలు బలికి వచ్చిన ఈ ప్రైమ్ మినిస్టరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవ్వకపోగా దేశంలో దగ్గరగా 8% యాన్యువల్ అన్ఎంప్లాయ్మెంట్ 8% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండియాలో, క్లోజ్ టు 8%. 45 ఇయర్స్లో ఇంత హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడూ లేదు. ఒక పక్క ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతూ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. 75 మిలియన్ పీపుల్ ఇంకా పావర్టీలోకి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి? 10th పొజిషన్లో ఉన్న ఎకానమీని 5th పొజిషన్కి తీసుకొచ్చారంటారు. మరి 5th పొజిషన్కి వచ్చిన ఎకానమీ అదే రేషియోలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాల, అదే ప్రపోర్షన్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాల, అదే ప్రపోర్షన్లో పేదరికం తగ్గాలి కదా. ఇవన్నీ తగ్గకుండా జీడిపి పరంగా గ్రో అవుతుందంటే జీడిపి ఈజ్ నథింగ్ టు డూ విత్ ఆల్ దిస్ ఇండిసెస్ అని చెప్పొచ్చు కదా. అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే పేదరికం తగ్గించే దాంట్లో అవనివ్వండి, లేకపోతే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటిలో ఇవన్నీ తక్కువగానే చూడాల్సింది కదా. అండ్ ఇప్పుడు జీడిపి 5th పొజిషన్ నుంచి రేపు 3rd పొజిషన్కి వెళ్తే 3rd పొజిషన్ నుంచి 1st పొజిషన్కి వచ్చింది అనుకుందాం. ఈ అంధభక్తుల ప్రకారం అమెరికాని బ్రేక్ చేసి 1st పొజిషన్కి వచ్చింది అనుకుందాం. కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఎవరు మాట్లాడాలి? పెరుగుతున్న పేదరికం గురించి ఎవరు మాట్లాడాలి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ దేశంలో పెరుగుతుంది, దాని గురించి ఎవరు మాట్లాడాలి? అండ్ ఇంకోటి, నేను ఇందాక చెప్పాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఇండియా 140 ప్లేస్లో ఉంది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ పరంగా చూసుకుంటే ఇండియా 119th ప్లేస్లో ఉంది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ తగ్గట్లేదు, ఇండియాలో పెరగట్లేదు. ఇంకోటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు. జీడిపి పెరిగితే ఉపయోగం ఏముంది? అసలు లాజిక్ ఉందా ఈ అంధభక్తులు మాట్లాడేదానికి? నాకు అర్థం కాని పరిస్థితి. అండ్ ఇండియాలో 1% పీపుల్ దగ్గర క్లోజ్ టు 40% ఆఫ్ ద వెల్త్ అక్యూములేట్ అయ్యింది. అండ్ బాటమ్ 50% ఉన్న పీపుల్ దగ్గర జస్ట్ 6% ఆఫ్ ఇండియన్ వెల్త్ ఉంది. ఈ రకంగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉంది నరేంద్ర మోదీ పాలసీస్ వల్ల. దీని గురించి ఎవరు మాట్లాడతారు? తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వదు దేశంలో. ఆ ఇంప్రూవ్ అవ్వాలంటే పాలసీలు లేవు దేశంలో. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే బెటర్ ఎకనామిక్ పాలసీస్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి. ఈ రెండు ఇండియాలో జరిగేదానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో చూస్తున్నాం కదా ఎలాంటి పాలసీలు తీసుకొస్తున్నారు వీళ్ళు. వర్క్స్ ప్రాపర్టీస్ అంటారు, రామ మందిరం బిల్ అంటాడు, లేకపోతే ఇంకో బిల్ అంటాడు. ఈ మతపరమైన అంశాలకు సంబంధించిన బిల్లులు తప్ప ఎకానమీగా గ్రో అయ్యేదానికి పోయిన పాలసీలు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏం కనపడట్లేదు కదా. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచేదానికి పాలసీలు లేవు. ఇప్పుడు మనం చూసుకుంటే 2014కి ఇండియన్ ఎకానమీ వచ్చి 2 ట్రిలియన్ ఉండింది. 2023కి వచ్చేసరికి $3.5 ట్రిలియన్ అయింది. 2025కి ఇప్పటికి $4.3 ట్రిలియన్ ఉంది. ఇదే సంవత్సరంలో 5 ట్రిలియన్ అవుతుంది అంటున్నారు. ఇది అయ్యేదానికి నెక్స్ట్ టు ఇంపాసిబుల్ టాస్క్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఎకనామిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి దేశాన్ని డిమానిటైజేషన్ జిఎస్టీతో ఆ ఎకనామిక్ ఫౌండేషన్ని వీక్ చేసిన వ్యక్తి, దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకుండా చేసిన వ్యక్తి, దేశంలో ఆర్థిక అసమానతలు పెంచుతున్నటువంటి వ్యక్తి, దేశంలో పేదరికం పెంచుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఈయనేదో ఎకానమీని ఏదో పరుగులు పెట్టిస్తున్నారని చెప్తున్నారు. మరి ఎకానమీ $2 ట్రిలియన్ నుంచి 5 ట్రిలియన్ అయినప్పుడు పేదరికం తగ్గాల, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బెటర్గా జరగాల, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాల, పర్చేజింగ్ పవర్ పెరగాల, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాల. ఏం పెరగట్లేదు కదా. ఇవన్నీ తగ్గుకుంటూ వస్తున్నాయి కదా. దీని మతలబ్ ఏంటి? ఒక పక్క జీడిపి పెరుగుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ బెటర్గా ఉండాలంటే లేదు, పేదరికం తగ్గట్లేదు, పర్చేజింగ్ పవర్ కెపాసిటీ పడిపోతూ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంది. ఇంకేంటి 5 ట్రిలియన్ 2 ట్రిలియన్ నుంచి 5 ట్రిలియన్కి వెళ్ళడం వల్ల దేశ ప్రజలకు జరిగింది ఏంటి? ఈ అంధభక్తులు దీనికి ఏమైనా ఆన్సర్ చేయగలరా? చేయలేరు. మళ్ళీ $5 ట్రిలియన్ అంటారు, 10th పొజిషన్ నుంచి 5th పొజిషన్, ఇది ఒక్కటే వాళ్ళకి తెలిసింది. కానీ ఈ 5 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ నుంచి 4 ట్రిలియన్ దాటి 10th పొజిషన్ నుంచి 5th పొజిషన్కి వచ్చిందంటారు. కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటి? పేదరికం ఎందుకు పెరుగుతుంది? పేదరిక సైకిల్లోకి దగ్గరగా 75 మిలియన్ల ఇండియన్స్ ఎందుకు వెళ్ళారు? సమాధానం ఎక్కడ? అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతూ ఉంది? 45 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఇప్పుడు ఎందుకు ఉంది? విశ్వగురు పరిపాలిస్తున్న దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతూ ఉంది? సమాధానం ఎవరైనా చెప్పగలరంటే ఎవరు చెప్పేదానికి ఆస్కారం అయితే లేదు. ఇంకోటి $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు వీళ్ళు. 5th పొజిషన్కి వచ్చింది ఇండియన్ ఎకానమీ అంటారు. మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టైంకి ఇండియన్ రూపీ అగైన్స్ డాలర్ వచ్చి 59 రూపీస్ ఉండింది. ఈరోజు 86 రూపీస్ ఉంది. దీని గురించి ఎవరు మాట్లాడాలి? దీని గురించి ఎవరు మాట్లాడతారు? రూపీ డిప్రిషియేషన్ అంటే
ఎకనామిక్ పాలసీ సరిగ్గా లేవనే కదా, ఎక్స్పోర్ట్స్ బెటర్గా లేవనే కదా దాని అర్థం. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయనే కదా, ఇండియాకి ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు ఆబ్వియస్గా రూపీ డిప్రిషియేట్ అవుతుంది కదా. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ తగ్గేదానికి కారణం ఈ నరేంద్ర మోదీ పాలసీలు కాదా. డిమానిటైజేషన్ ద్వారా, జీఎస్టీ ద్వారా ఇన్ఫార్మల్ సెక్టర్ని దెబ్బకొట్టి కామన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టలేదా. ఈరోజు పేదరికంలో 75 మిలియన్ల పీపుల్ వెళ్ళేదానికి కారణం నరేంద్ర మోదీ అనాలోచిత పాలసీలు కాదా. డిమానిటైజేషన్ అవనివ్వండి, జీఎస్టీ అవనివ్వండి. సో వీటి గురించి మాత్రం అంధభక్తులు పొరపాటున మాట్లాడే ప్రయత్నం చేయరు. భారతదేశాన్ని అంధకారంలోకి తీసుకెళ్లేదానికి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఒక అంధభక్తుల సమాజాన్ని తయారు చేస్తుంది. వాళ్ళు $5 ట్రిలియన్ ఎకానమీ అంటారు. ఆ $5 ట్రిలియన్ ఎకానమీ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండటం వల్ల దేశానికి వచ్చే మేలేంటి, ప్రజలకు జరిగే మేలేంటి అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఎందుకు పెరగట్లేదంటే దానికి చెప్పరు. 119వ స్థానంలో ఉంది ఇండియా పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో, దాని గురించి మాట్లాడరు. పర్ క్యాపిటల్ ఇన్కంలో 140వ పొజిషన్లో ఉంది, దాని గురించి మాట్లాడరు. అన్ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే 45 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, దాని గురించి మాట్లాడరు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి చూసుకున్నట్లయితే టాప్ 1% దగ్గర 40% ఇన్కమ్ ఉంది, బాటమ్ 50% ఆఫ్ ద పీపుల్ దగ్గర జస్ట్ 6% వెళ్తుంది, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు. ఒక్కటే తెలిసింది, గుడ్డిగా $5 ట్రిలియన్ ఎకానమీ 5th పొజిషన్కి వచ్చింది 10th పొజిషన్ నుంచి, ఇదొక్కటే వాళ్ళకి తెలిసింది. అంతకు తప్ప దీని వెనకాల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇంటర్నేషనల్ డైనమిక్స్ ఏంటి, ఇండియాలో ఉన్నటువంటి ఏ డెట్రిమెంటల్ పాలసీల వల్ల ఇప్పటికే $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాల్సిన ఇండియన్ ఎకానమీ ఎప్పుడు 3-4 ఇయర్స్ బ్యాక్ ఇవ్వాల్సినటువంటి $5 ట్రిలియన్ ఎకానమీ ఇప్పటికి అవ్వకుండా నరేంద్ర మోదీ ఎలాంటి పాలసీల వల్ల ఈ $5 ట్రిలియన్ ఎకానమీ ఇప్పటికి అవ్వలేదనేది ఆలోచన జ్ఞానమే లేదు వీళ్ళకి అసలు. ఇలాంటి అంధభక్తుల్ని అడ్డం పెట్టుకుని నరేంద్ర మోదీ అండ్ బీజేపీ టైం అండ్ అగైన్ గెలుస్తున్నారు. థ్యాంక్ యూ.